పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అట్లా సిఎన్సి క్రూడ్ ఆయిల్ సంబంధించి చమురు ధరలకు సంబంధించి ఈరోజు ధరలు ఏదైతే పెరిగాయో ప్రజల మీద భారాలు ఏదైతే మోపుతుందో కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం మండల కేంద్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించడం వల్ల పాల ఉత్పత్తులు కానించి కూరగాయలు కానించి అన్ని నిత్యావసర ధరలు మొత్తం కూడా పెరుగుతున్నాయి. ప్రతి మన రాష్ట్రంలో రోడ్డు రవాణా ద్వారానే కూరగాయలు కానీ పండ్లు కానీ పాల ఉత్పత్తులు కానీ పాలు కానీ రవాణా చేయబడతా ఉన్నాయి. ఈరోజు తగ్గడం వల్ల ఈరోజు ప్రజలు అధిక భారాలు మోసుకొని ప్రజలకు గురవుతూ ఉన్నారు. ఎందుకు గురవుతున్నారంటే ఈరోజు నరేంద్ర మోడీ విధానాలు ఎట్లా ఉన్నాయంటే మొన్న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి, కేంద్ర ప్రభుత్వ ప్రాంతంలో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల సందర్భంలో నరేంద్ర మోడీ ఏం మాట్లాడాడు? ఆయిల్ ధరలు పెంచమని చెప్పారు. కానీ గవర్నర్ హెచ్చరిక చేశాడు. అక్కడున్న గవర్నర్ భవిష్యత్తులో ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పినా కానీ లేదు మేము పెంచేది లేదని చెప్పేసి ఆ రోజు నరేంద్ర మోడీ చెప్పాడు, ఎన్నికల వాగ్దానం తీసుకున్నాడు. కానీ ప్రజలు నమ్మించారు. 3 రాష్ట్రాల అధికారం ఇచ్చారు ప్రజలు. కానీ ఈరోజు ఏ బహుమానం ఇచ్చాడు నరేంద్ర మోడీ ప్రజలకి? ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఏ బహుమానం